ప్రతిపాదించడం జరిగింది దిశ. ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ, ఎక్సైజ్, అదే సమయంలో యూత్ అండ్ స్పోర్ట్స్, ఇంకొక పక్కన లేబరు, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెల్త్ కూడా ఈరోజు ప్రతిపాదించారు దిశ. ఐటీ కూడా ప్రతిపాదించారు. అయితే అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి మంత్రులు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. నేను ఆ డీటెయిల్స్ పోకుండా ఏదైతే మానవ వనరుల అభివృద్ధి కోసం ఇద్దరు మంత్రులు మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్డ్గా ప్రాథమిక విద్య, హైయర్ ఎడ్యుకేషన్, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలంటే ఏ విధంగా పోవాలో చాలా డీటెయిల్డ్గా చెప్పడమే కాకుండా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి క్రియేటివ్ వేగంగా పేరెంట్స్ని, టీచర్స్ని, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, ఎక్కడికక్కడ ఐటీని కూడా ఉపయోగించుకొని నెక్స్ట్ ఫేజ్ ఏఐ కూడా పోయే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో దిశ ఇప్పుడే హెల్త్ విషయంలో మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చాలా వివరాలు చెప్పారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నెక్కిపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రదేశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకో పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా దేశం మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి డిజిటల్ చేసి ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడమే కాకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్కన దిశ ఈ రెండు అయిన తర్వాత అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు మనకు ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వస్తే దిశ ఈ రెండు విషయాల్లో కూడా చాలా వరకు వెనకబడ్డాం. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో దిశ విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాష